భారతీయ రైల్వే సామాన్యుల పాలిట ఎంత వరమో అవి రద్దయితే అంత శాపం. ఉన్న రైళ్లే చాలక జనం ఇలా విపరీతంగా కిక్కిరిసి మరీ ప్రయాణాలు చేస్తూ ప్రాణాలను గాలిలో పెట్టుకుని ప్రయాణిస్తున్న విషాద క్షణాలు ఇప్పుడు నడుస్తున్నాయి. ఎక్కడ చూసినా ఇదే వేగం, ఇదే ఉద్వేగం, విపరీత జనం. ఇలాంటి సమయంలో తాజాగా సాంకేతిక కారణాల వల్ల ఏకంగా నెల రోజుల పైనే చాలా కీలక రైళ్లు రద్దయ్యాయి. సామాన్యుడి విమానంగా పేరుగాంచిన రైలు ప్రయాణానికి ఆదరణ ఎక్కువ, ప్రయాణ ఛార్జీలు తక్కువగా ఉండడం, సమయం ఆదా కావడంతో చాలా మంది రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు. నిత్యం లక్షలాది మంది ట్రైన్ జర్నీ చేస్తున్నారు. మరి మీరు ఈ మధ్య కాలంలో ట్రైన్ జర్నీ చేయాలనుకుంటున్నారా? అయితే మీకు బిగ్ అలర్ట్. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక. పలు రైళ్లు రద్దయ్యాయి. దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ నిడదవోలు కడియం మధ్య ఆధునికీకరణ పనుల కారణంగా ఆగస్టు 11 వరకు పలు రైళ్లను రద్దు చేసినట్లు వాల్తేరు డివిజన్ అధికారి తెలిపారు. ఏ రైళ్లు రద్దయ్యాయంటే రైలు ప్రయాణికులకు ప్రయాణ కష్టాలు వచ్చిపడ్డాయి. ఏకంగా ఆగస్టు 11 వరకు రైళ్లు రద్దయ్యాయి. రద్దు కాబడిన ట్రైన్లలో రత్నాచల్, జన్మభూమి, సింహాద్రి ఎక్స్ప్రెస్లు ఉన్నాయి. రైళ్ల రద్దుతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఆఫీసులకు వెళ్లేవారు, సుదూర ప్రాంతాలకు ప్రయాణించే వారికి ప్రయాణం కష్టంగా మారనుంది. కాగా ఈ నెల 24 నుంచి ఆగస్టు 10 వరకు రాజమహేంద్రవరం విశాఖ ప్యాసింజర్, విశాఖ రాజమహేంద్రవరం ప్యాసింజర్, గుంటూరు విశాఖ సింహాద్రి, విశాఖ గుంటూరు సింహాద్రి, విజయవాడ విశాఖ రత్నాచల్ ఎక్స్ప్రెస్, విశాఖ విజయవాడ రత్నాచల్ ఎక్స్ప్రెస్, గుంటూరు విశాఖ ఉదయ్ ఎక్స్ప్రెస్, విశాఖ గుంటూరు ఉదయ్ ఎక్స్ప్రెస్, విశాఖ తిరుపతి డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ను రద్దు చేశారు. ఈ నెల 23 నుంచి ఆగస్టు 10 వరకు మచిలీపట్నం విశాఖ, విశాఖ మచిలీపట్నం ఎక్స్ప్రెస్, గుంటూరు రాయగడ, విశాఖ లింగంపల్లి, జన్మభూమి ఎక్స్ప్రెస్ రద్దయ్యాయి. ఈ నెల 24 నుంచి ఆగస్టు 11 వరకు రాయగడ, గుంటూరు, లింగంపల్లి, విశాఖ జన్మభూమి ఎక్స్ప్రెస్లను రద్దు చేశారు. ఈ నెల 24 నుంచి ఆగస్టు 9 వరకు తిరుపతి విశాఖ డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ రద్దయింది. ఇన్ని రైళ్లు ఇన్ని రోజులు రద్దయిపోయిన వేళ ఇక ఇప్పుడు ప్రయాణాలు ఎలాగో అర్థం కావడం లేదు ప్రయాణికులకు.